తమ్ముడు సల్మాను ఎట్టుందివే దెబ్బ? మర్యాదలుల్ల ఏం లోటుపాట్లు లేవు కదా? ఏదైనా తక్కువైతే మొహమాటం పడకుండా అడుగువే. గా సూపర్ 4 లో చూసుకుందాం, ఏమంటావు? మీ మర్యాదలు పాడుగాను, గివెక్కడి మర్యాదలే? అరే మ్యాచ్ బిస్కెట్ అయినందుకు ఏం బాధలేదే. నీ అవ్వ కనీసం సెకండ్ అన్న ఇయ్యొచ్చు కదన్నా. గ్రౌండ్ లో అందరి ముందు ఇజ్జతి తీసి పడెత్తివి. అరే ఒక స్పోర్ట్స్ మ్యాన్ గిట్ట చెయ్యొచ్చా అన్న? మీకు చెయ్యొచ్చు తమ్ముడు, ఏం కాదు. సూర్యన్నో ఒక్క మ్యాచ్ గెలిచినంత మాత్రాన ఇంకంతా అయిపోయిందని కాకు. ఇంకా సూపర్ 4 ఉంది, ఫైనల్ కూడా ఉంది. అంతవరకు ఎందుకే? ఈ పొద్దే మా బాబర్ అంకులు, రిజ్వాన్ అంకులు గాన ఉండింటేనా మీకు తగ్గట్టు గుణపాఠం చెప్పేటోళ్ళు ఏమనుకున్నావో. వారిని నువ్వు టీంలోనే లేవు కదవా, వాని గంటలకెందుకు గంతగానం రెచ్చగొడుతున్నావు? లెట్ దెమ్ నో అన్నా, లెట్ దెమ్ నో. కరెక్ట్ చెప్పినావు తమ్ముడు. అయినా ఏంది వేసాలి మనం? ఎవడన్నా టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటాడలే, గది కూడా దుబాయ్ పిచ్చుల మీద. గడ డ్యూ వస్తుందని కూడా తెలకుంటే ఎట్ట తమ్ముడు? అరే టాస్కి పోయినప్పుడు ఏం ఉడికేలే అన్న, చల్లగానే ఉండనే. డ్యూ వస్తుందని నాకేం తెలుసు? ఇప్పుడు నిజం చెప్పు తమ్ముడు. వారిని నీకు ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలన్నా? అరే వాని గంటలకు ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే ఇంకా ఏమన్నుందే? ఖచ్చితంగా 250 పైన జప్పరిస్తారే. దెబ్బకు సోషల్ మీడియా మొత్తం చినిగిపోతుండే. కాదులే, మా స్ట్రైక్ రేట్ బాగాలేదని మమ్మల్ని పక్కన పెట్టినారు, కానీ మీరేం పొడుతున్నారులే. గుర్తుపెట్టుకో తమ్ముడు, ఇండియాతో మ్యాచ్ అంటే ఉండాల్సింది స్ట్రైక్ రేట్ కాదువే, కసి పగ తొండి. అయినా ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్ తీవే. ఎందుకు సూపర్ 4 లో నేను చెప్తా మీకు టిప్స్, రివెంజ్ కంప్లీట్ చేసుకుందరు గాని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నట్టు నువ్వేందే తిలకన్నా నాకు అర్థం కాదు. బాలకు రన్నులక్క గుల్లెత్తున్నావు. ఇంతకు మన శాసనాల గ్రంథాన్ని ఫాలో అవుతున్నావా లేననే? కొంపదీసి మర్చిపోయినావా? ఓసిని నేనెందుకు మర్చిపోతావే? బాదుడే బాదుడు, గుర్తుంది తమ్ముడు. అయినా రన్ రేట్ అవసరం లేదు కదా, బ్యాటింగ్ ప్రాక్టీస్ అన్న అయితే అనుకున్నా గానీ లేకుంటేనా. ఎస్ అన్నట్టు ఏడవే, నా దాంట్లో 6 బాలకు 6 సిక్స్లు చూపుతా అనే పాలగాడు గానొత్తనే గానొత్తలేడు. నేను చెప్పినానా? నేనెప్పుడు చెప్పినా అన్న నాకు అర్థం కాదు. దేవుని తోడన్నా నేను పొత్తిగా చెప్పలే చూడే. యాదో పొద్దు పొన్నేళ్ళు మాట అనే మాటలన్నవి నిజంగా మరి రిజ్వాన్ గాని మీద ఒట్టు. ఒరే అయ్యూబు, మన బాబర్ని కాదని నిన్ను టీంలో పెట్టుకుంటే ఫస్ట్ బాల్కి 2 కాలు ఎత్తేస్తావా తమ్ముడు? మామూలే అన్న, అప్పుడప్పుడు గిసువంటివి జరుగుతుంటే లైట్ తీసుకున్నాలా? ఏం చేస్తావు? నేను గా బొంబుమన్న మీద కాన్సన్ట్రేట్ చేస్తే గమ్మెంటలోడు నా మీద ధ్యాస పెడతాడని నేనేమన్నా కలగంటనా అన్న? అయినా బ్యాటింగ్లో చేతులెత్తేసిన, బౌలింగ్లో మటుకు పడిన 3 పుల్లల్ని పిసికింది నేనే. నాకు ఒక్కడంటే ఒక్కడు సపోర్ట్ ఇచ్చిన కథ మొత్తం వేరే ఉంటుండే చూడే. ఎస్ కరెక్టేవా, సేమ్ టు సేమ్. నీకు బౌలింగ్లో ఎవడు సపోర్ట్ ఇయ్యలే, నాకు బ్యాటింగ్లో ఎవడు సపోర్ట్ ఇయ్యలే. ఊసని జంబలకడి పంప మాదిరి ఏంది వేగిదంతా? ఎస్ దీన్నే వింటేజ్ పాకిస్తాన్ అంటారా బాబు. అన్నట్టు తమ్ముడు సూర్య సూపర్ 4కి ఓలు వచ్చిర్రు. ఇంకెవరే మన గ్రూపులో మనము గప్ప ఆకనాయన్లు, అవతల గల్లంకనాయన్లు గా ఆఫ్ఘన్ పిల్లలు. మళ్ళా నాగిన్లు తమ్ముడు. ఏడన్నా గిడ బాలి ఎంత సొటలు బిడ్డలు తిరుగుతుంది అనుకున్నావు? రషీద్ ఖాను, నూరు, నబీ వీని గేళ్ల మీద ఏడ గెలుస్తారే. నైనా సూర్య, మిమ్మల్ని కాట ఎనికనైనా సరే కింద మీద వడైనా మా ఓనిగాళ్ళని గెలిపిస్తావే. అవసరమైతే నా ఎక్స్పీరియన్స్ అంతా మిక్సీలో వేసి మా ఓనిగాళ్ళకు అద్దరిపోయే టిప్స్ ఇస్తా. మరీ అవసరమైతే 2 నూర్లు ఎక్కువైనా సరే బువామని కొని పడేస్తావే. నీ ఎవ్వ ఈ తాపు కప్పు ఒత్తగిత్తే మాకన్నా రావాలి, లేకుంటే మా అన్నోళ్ళకన్నా రావాలి. ఎస్ వీఆర్ వెయిటింగ్ అన్న విత్ మిల్క్ ప్యాకెట్. నీ అవ్వ ఏమి మ్యాచ్లో ఏమోనే సూర్యబాయ్, ఫస్ట్ బ్యాటింగ్ చేద్దామనుకున్న ప్రతిసారి చేజింగ్ వస్తుందే. ఊకే నువ్వు పని చేయన్నా. మళ్ళాసారికి కుల్దీప్ అన్నకి బుంబుమన్నకి రెస్ట్ ఇచ్చేయే. రెస్ట్ ఇచ్చి ఆర్సిడి పన్నని ముద్దుల మామేని పట్టుకరా. కనీసం చేజింగ్ లో ఓ రకమైన టార్గెట్ అని ఇస్తారు. మనస్ఫూర్తిగా ఆడుకోవచ్చన్న, అర్థం చేసుకోయే. ఎట్టెట్ట తమ్ముడు మళ్ళా చెప్పు. నిన్ను ప్లేయింగ్ లెవెల్లో తీసుకున్నాలని చెప్తున్నా. ఎస్ గట్టయితే ఓకే తమ్ముడు. నీ అవ్వ ఇప్పుడు అర్థమైతుందివే మా బాబరు రిజ్వాన్ల స్ట్రైక్ రేట్ ఎందుకింత తక్కువ ఉంటుందో అని. అరే బూంబుమన్నకే 2 సిక్స్లు జప్పరిచింది, కానీ తీరా స్ట్రైక్ రేట్ చూస్తే బాల్ టు రన్ను కంటే తక్కువ ఉంది. ఇప్పుడు అర్థమైతాందివే, బూంబుమన్న ఒక్కడే కాదు టీము నిండా మెంటల్ నైలగారు అన్నారు. మళ్ళీ ఏమనుకున్నారులే, బాలు తిప్పితే ముట్టించుకనికినే పాకలాడాలే. మిస్టరీ స్పిన్నర్ అంటారా బాబు. తమ్ముడు సల్మాను గందికేవే చెప్పేది, టీంలో ఎక్స్పీరియన్స్ ప్లేయర్లను పెట్టుకునాలవే. ఇప్పుడు చూడు ఏమైందో. ఒరే రూఫ్గా గాడ బాల్ మొత్తం సుటలు బిడ్డలు తిరుగుతాందిరా బాబు. అంత స్పిన్నికి అనుకూలిస్తాంది. మిమ్మల్ని పెట్టుకుని ఏం చేసుకుంటారులే. నిజం చెప్పాలంటే తమ్ముడి బౌలింగ్ సెలెక్షన్ బాగుందివే, కానీ బ్యాటింగ్లోనే జర బిత్తరపోతున్నారు. ఎందుకు ఈ తూరిన టిప్స్తో? ఓసిని ఏందే బువమన్న గట్టంటివి? నాకు పిచ్చులతో సంబంధమే ఉండదన్నా. వచ్చినామా గురుసూచి జిమ్మినామా పుల్లల్ని పీకినామా గంతే. ఇగో గిదే గీ దొమ్మ ఫోకరే నాకు మండేది. అరే అయ్యిందేదో అయ్యింది, మంచిగా టిప్స్ ఇద్దాం తీ, సూపర్ 4లోనన్నా గెలిపిద్దాం అనుకుంటే ఇగో గిట్టనే పేలలేగినట్టే ఏగి మంచోనికి మంటలు లేపుతారు. అరే గిడ డబ్ల్యూటీసీ గత గెలిచినోనివే. నా ఎక్స్పీరియన్స్ ఉన్న టిప్స్ వాడుకోండి, జస్ట్ 16 నూర్లే. బువమన్నా నువ్వు టిప్స్ చెప్పిన దండగనే చూడే, గడ వాని గంటలకంత బొమ్మ లేనేలేదు. అరే గా దుబాయ్ పిచ్చుల మీద టాస్ గెలిచి ఎవ్వడన్నా బ్యాటింగ్ తీసుకుంటాడనే.
జర్రల బతికిపోయినారే. ఫస్ట్ బ్యాటింగ్ గాన పడింటేనా మా పొట్టెగాన్లో గీ పాక నేలను పాకలాడిచ్చుతోళ్ళే. ఎందుకు మళ్ళా తురిగ్గా సూపర్ 4లో తగులుతారు కదా, గాడ చూసుకుంటాంతి.